స్మార్ట్ ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఇది. స్మార్ట్ ఫోన్ ధరలు త్వరలో పెరగనున్నట్లు తెలుస్తుంది. అంతర్జాతీయంగా చిప్ల కొరత తీవ్రం కావడంతో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు మొబైల్ ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నూతన టెక్నాలజీ ఏఐ కోసం ప్రత్యేక దృష్టి సారించిన సంస్థలు అప్గ్రేడ్ చేయడానికి భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ నూతన సేవలను అందించడానికి చిప్ల సామర్థ్యం కూడా పెంచుకోవాల్సి వస్తున్నదని, కానీ గ్లోబల్ మార్కెట్లో వీటి కొరత ఎక్కువగా ఉన్నదని, వీటికి అధిక మొత్తంలో నిధులు వెచ్చించుకుంటున్నామని స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థల ప్రతినిధులు తెలుపుతున్నారు. మొబైల్ తయారీ సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి వీటి ధరలు పెంచక తప్పదని కంపెనీలు సంకేతాలు ఇస్తున్నాయి. భవిష్యత్తులో ప్రజలకు చౌకగా స్మార్ట్ ఫోన్లు లభించే అవకాశాలు లేవని, విలువ, నూతన టెక్నాలజీ కలిగిన స్మార్ట్ ఫోన్లు కావాలంటే అధిక మొత్తంలో నిధులు వెచ్చించాల్సి రావచ్చు అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం మార్కెట్లో ఏఐ టెక్నాలజీతో తయారైన స్మార్ట్ ఫోన్లకు గిరాకీ ఉంది. మొత్తం విక్రయాల్లో వీటి వాటా 2024లో 3% ఉండగా 2025లో తొలి 6 నెలల్లోనే 13% ఎగబాకిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఒకప్పుడు 10,000 రూపాయల ధరలో 10 MP కెమెరా, 2GB ర్యామ్తో స్మార్ట్ ఫోన్ అంటే గొప్ప విషయం. అదే ఇప్పుడు 10,000 రూపాయల ధరలో 50 MP కెమెరా, 6000 mAh బ్యాటరీతో ఫోన్లు వచ్చేస్తున్నాయి. పైగా డిస్ప్లే సైతం మెరుగవుతుంది. కొత్త ఫీచర్లు యాడ్ అవుతున్నాయి. హార్డ్వేర్ ధరలు ఏటికేటి తగ్గుతుండడంతో ధరలు పెంచకుండా మెరుగైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందిస్తూ వస్తున్నాయి కంపెనీలు. ఈ పరిస్థితి ఇకపై ఉండకపోవచ్చు అంటున్నారు. 2026లో మునుపటిలా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లభించే అవకాశం ఉండబోదని, మెరుగైన స్పెసిఫికేషన్స్తో స్మార్ట్ ఫోన్ కావాలంటే అధిక ధర చెల్లించాల్సి ఉంటుందంటున్నారు.